Hello guys, welcome to my channel Renan Vlogs. I am Kranti from Mysore. Mysore Palace lo already go back side Mysore Palace. India lo one of the most beautiful place చూడాల్సిన ప్లేస్ ఇది మైసూర్ ప్యాలెస్. చాలా బాగుంటుంది. మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం. ముందైతే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ ఎన్నో చేస్తాను ప్లీజ్ గైస్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. మైసూర్ ప్యాలెస్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. మైసూర్ ప్యాలెస్కి అది వచ్చేసాం. బయట నుంచి ఒక రేంజ్లో ఉంది కదా లుక్. చూడండి, మొత్తం లుకింగ్ అద్దిరిపోయింది. ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో చూద్దాం. టికెట్ కౌంటర్, టికెట్ మనిషికి 100 రూపాయలు, పిల్లలకైతే 50 రూపాయలు. అదిగో మైసూర్ ప్యాలెస్. వావ్, సూపర్. ఒక రేంజ్లో ఉందిగా. ఒడియా రాజవంశస్థుల నివాసం ఇది. ఎంత పెద్దగా ఉంది, సూపర్. అదిరిపోయింది కదా. మైసూర్ సిటీకి మధ్యలో ఉంటుంది మైసూర్ ప్యాలెస్. మైసూర్ బస్ స్టాండ్కి చాలా దగ్గరలోనే ఉంది. సూపర్ బస్సులు. అసలు ఈ వ్యూస్ చూడండి, మత్తిపోతాను. మొత్తం మైసూర్ ప్యాలెస్ ఒక రేంజ్లో ఉంది. అసలు ప్యాలెస్కి ఇది ఒక ఎంట్రీ ఉంది, కానీ ఇటువైపు నుంచి అయితే పంపించట్లేదు లోపలికి. ఓన్లీ సైడ్ వ్యూ ఉంది కదా, ఈ ఎంట్రీ నుంచి అయితే పంపిస్తున్నారు. ఇదైతే ఈ వ్యూ స్ట్రైట్గా ఉంది, కానీ ఇటు నుంచి అయితే ఏం పంపించట్లేదు. ఇక్కడి నుంచి ఒక రూట్ ఉంది, అక్కడి నుంచి ఒక గేట్ ఉంది. ఓన్లీ ఈ సైడ్ నుంచే లోపలికి అలౌ చేస్తున్నారు. ఆటో వాళ్ళకి తెలుసు, మీరు ఎక్కడున్నా మైసూర్ ప్యాలెస్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా కన్ఫర్మ్గా అక్కడ దింపేస్తున్నారు. వచ్చేయచ్చు. ఇక్కడ ర్యాపిడో వర్కింగ్లో ఉంది, ఓలా వర్కింగ్లో ఉంది. అది బెటర్. ర్యాపిడో కానీ ఓలా కానీ యూజ్ చేసుకుంటేనే బెటర్ ఇక్కడ. ఇంకా వ్యూ చూడండి మొత్తం. ఎంట్రీ చెప్పులు అక్కడ పెట్టుకోవచ్చు. చెప్పులు అక్కడ పెట్టి లోపలికి వెళ్ళాలి. 2 రూపీస్ అంట చెప్పులకి. ప్యాలెస్లోకి రాగానే చూడండి, అసలు విగ్రహాలు అన్నీ కనిపిస్తున్నాయి. బంగారు విగ్రహాలు అనుకుంటా. బంగారం, అబ్బో, సిల్వరు, ఒక రేంజ్ మొత్తం. రాజ్యభవనం ఎలా ఉంది అసలు. రాజ్యభవనం చుట్టూ చూస్తుంటే మత్తిపోతుంది. అసలు ఈ ఆర్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే చాలా రియాలిటీ, నిజమైన వాళ్ళ ఆర్ట్స్ కింద గీశారంట. చాలా బాగా గీశారు కదా. అసలు సూపర్. అసలు ఎటువైపు చూసిన మైండ్ బ్లోయింగ్. సినిమాల్లో చూస్తాం కదా ఈ రేంజ్ వ్యూస్, అలా ఉన్నాయి ఇవన్నీ. ఎప్పుడో సినిమాల్లో చూశాను. అసలు మైసూర్ ప్యాలెస్ లైఫ్లో ఒక్కసారి అటువంటి ప్యాలెస్ని ఖచ్చితంగా చూడాలి. అద్భుతంగా ఉంది, మామూలుగా కదా. అసలు చూడండి, మతిపోతుంది ఆ వ్యూస్ చూస్తుంటే. ఈ రూమ్ మొత్తం ఫోటో గ్యాలరీతో నిండిపోయింది. మొత్తం రాజులకు సంబంధించిన ఫోటోలు టోటల్ మొత్తం ఉన్నాయి ఇదే రూమ్లో. రష్ మాత్రం ఫుల్గా ఉంది. సాటర్డే అవడం బీభత్సంగా ఉన్నారు జనం. క్వీన్ అలెగ్జాండర్. ఈ రాజుగారిని చూస్తుంటే RRRలో విలన్లా ఉన్నాడు కదా, సేమ్ అలాగే ఉన్నాడు. ఏంటో అనుకున్నారు. ఇవన్నీ ఏంటంటే ఆహ్వాన పత్రికలు, శుభలేఖలు అటువంటి పంపిస్తారు కదా రాజులకి, ఇందులోనే పెట్టి పంపిస్తారంట. మైసూర్లో దసరా ఉత్సవాలు చాలా అద్భుతంగా చేస్తారు. ఇదంతా చూడండి, చాముండేశ్వరి దేవి రథోత్సవం జరిగినప్పుడు ఒక రేంజ్లో జరుగుతుందంట. ఇప్పటికీ చాలా అద్భుతంగా చేస్తున్నారు అక్కడ ఉత్సవాలని. ప్యాలెస్ లోపల ఇలా ఉంది. లోపలికి అక్కడికైతే అలౌ చేయట్లేదు, కానీ విండోస్ నుంచి చూడడమే. చాలా అద్భుతంగా కట్టారు కట్టడాలు మాత్రం. ఇవన్నీ రాజుల సింహాసనాలు వరుసగా పెట్టారు జనాలు చూడడానికి. పెద్ద మిర్రర్ కూడా ఉంది ఇక్కడ.
రాజుగారి గదికి తాళం వేసి ఉంది. లోపల ఎవరున్నారు కానీ తాళం వేసారు. అప్పట్లో యుద్ధాలకు ఉపయోగించిన ఫిరంగిలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది బంగారు పల్లకి. చాముండేశ్వరి దేవుని దసరా టైంలో ఊరేగిచ్చేది ఆ బంగారు పల్లకిలో పెట్టి ఊరేగిస్తారు మొత్తం. ఇంకా ప్యాలెస్ పైకి వెళ్తుంటే ఇక్కడ రాజుగారు వాళ్ళ మంత్రి ఉన్నారు. వాళ్ళకి హాయ్ చెప్పి ఇంకా లోపలికి బయలుదేరాం. వావ్, ఇది కదా అసలైన మ్యాటర్. అసలు రాజమహల్ ఎలా ఉందో చూడండి, అద్భుతం. అసలు ఒక రేంజ్లో ఉంది. అందుకే అనుకుంటా ఇండియాలోని మోస్ట్ టూరిస్ట్ ప్లేసెస్లో ఒకటి మైసూర్ ప్యాలెస్. చాలా అద్భుతంగా ఉంది. కట్టడాలు అప్పట్లో ఎలా కట్టారో కానీ వావ్, సూపర్ బంతి అసలు. ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటా ప్యాలెస్ మొత్తం. స్టెప్స్ కూడా చూడండి ఎంత భలే ఉన్నాయో, డిఫరెంట్గా. ఇటు నుంచి దిగుతున్నారు, అటు నుంచి కూడా దిగుతున్నారు. అసలు చేసిన వాళ్ళ గురించి చెప్పుకోవాలి, చాలా అద్భుతంగా చేశారు మొత్తం ప్యాలెస్ని మాత్రం. ఇంకా అయిపోయింది, బయటకు వచ్చేసాం. ఇవి చూడండి దసరా ఉత్సవాల్లో ఏనుగులకు ఉపయోగిస్తారు, అవి ఇక్కడే ఉన్నాయి. ఓకే గైస్, ఇంకా బయటికి వెళ్దాం. అయిపోయింది ఆల్మోస్ట్. మొత్తం మైసూర్ ప్యాలెస్ని అయితే మొత్తం చూపించాను అనుకుంటున్నాను. ఎదురుగా టెంపుల్ కూడా ఉంది ఇక్కడ. ప్యాలెస్ మాత్రం చాలా పెద్దది. 1 సెకండ్ గైస్, ఇంకా వీడియో అయితే ఎండ్ అవ్వలేదు. మార్నింగ్ వ్యూ చూశారు కదా, అదే నైట్ వ్యూ అవుట్ సైడ్ ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. అది కూడా ఒక్కసారి చూపిస్తాను. ఇదిగో మైసూర్ ప్యాలెస్ నైట్ వ్యూ. మీకు చెప్పినట్టే మార్నింగ్ వ్యూస్ చూపించాను, నైట్ వ్యూస్ కూడా చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.